వెల్కమ్ టు భూషణ్స్ అకాడమీ. టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 4 ఎగ్జామ్కు సంబంధించి ఫైనల్కి వచ్చి 30 రోజులు గడుస్తున్న నేపథ్యంలో జీఆర్ఎల్ లిస్టు కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న గ్రూప్ 4 అభ్యర్థులకు సంబంధించి కట్ ఆఫ్పై ఒక ఖచ్చితమైన అవగాహన కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడగలరు. ఈ వీడియో థంబ్నెయిల్కు సంబంధించి గ్రూప్ 4 కట్ ఆఫ్ మరి ఇంత తక్కువన 150+, అది ఎందుకు ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. గ్రూప్ 4 నోటిఫికేషన్ ప్రకారం మొత్తం పోస్టులు 8039. ఇందులో దాదాపు 50% పైగా మహిళలకు కేటాయించబడడం జరిగింది. పోస్టుల వారీగా జిల్లాలలో గమనిస్తే హైదరాబాద్ 961, రంగారెడ్డి 464, మేడ్చల్ 422, నిజామాబాద్ 357, సిద్దిపేట 233, సంగారెడ్డి 333, నాగర్ కర్నూల్ 202, నల్గొండ 217, మంచిర్యాల 277, కామారెడ్డి 187 పోస్టులు, ఆదిలాబాద్ 185, హనుమకొండ 181, జగిత్యాల 175, వనపర్తి 173, మెదక్ 180, కరీంనగర్ 154, భద్రాద్రి 152, మహబూబ్నగర్ 151 కలవు. గ్రూప్ 4 పోస్టులు తక్కువ ఉన్న జిల్లాలను గమనిస్తే నారాయణపేట 65, జయశంకర్ 90, ములుగు 90, జనగామ 109, వరంగల్ 107, గద్వాల 117, యాదాద్రి 116, ఆసిఫాబాద్ 128 కలవు. నా అంచనా ప్రకారం గ్రూప్ 4లో కటాఫ్ మార్కులు తక్కువగా ఉండడానికి నేను గమనించిన అంశం నోటిఫికేషన్లో పోస్టుల యొక్క విభజన. నోటిఫికేషన్ ప్రకారం 3 రకాల పోస్టులు ఈ నోటిఫికేషన్లో పొందుపరచబడ్డాయి. 1 స్టేట్ క్యాడర్, 2 సిడి క్యాడర్, 3 జిల్లా స్థాయి క్యాడర్గా ఉండడం జరిగింది. నోటిఫికేషన్ ప్రకారం స్టేట్ క్యాడర్ అనగా తెలంగాణలోని 33 జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు అందరూ దీనికి అర్హతను కలిగి ఉంటారు. ఈ పోస్టులలో 95% లోకల్గా, 5% ఓపెన్ కేటగిరీలో ఫిలప్ చేయడం జరుగుతుంది. నోటిఫికేషన్ నందు స్టేట్ క్యాడర్ పోస్టులని 13 సంస్థలలో గుర్తించడం జరిగింది. వాటిలో కొండా లక్ష్మణ బాపూజీ యూనివర్సిటీ, బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ, జేఎన్టీయు, నెహ్రూ ఆర్కిటెక్ట్ యూనివర్సిటీ, కాకతీయ, మహాత్మా గాంధీ, ఓయూ, పాలమూరు, పొట్టి శ్రీరాములు, రాజీవ్ గాంధీ టెక్నాలజీ, శాతవాహన, తెలంగాణ యూనివర్సిటీ వంటి వాటిలో ఈ పోస్టులు గుర్తించబడ్డాయి. నోటిఫికేషన్ ప్రకారం మొత్తం స్టేట్ క్యాడర్ పోస్టులు 627 కలవు. ఇందులో జనరల్ విభాగంలో 370, జనరల్ ఉమెన్ పోస్టులకు సంబంధించి 257, ఓపెన్ కేటగిరీకి సంబంధిస్తే మొత్తం 183 కలవు. ఇందులో జనరల్ ఉమెన్ పోస్టులు 95, జనరల్ పోస్టులు 88గా ఇవ్వబడడం జరిగింది. ఇక్కడ అభ్యర్థులు ఒక విషయాన్ని గమనించాలి. స్టేట్ క్యాడర్ పోస్టులకి 33 జిల్లాల అభ్యర్థులు అర్హులు కాబట్టి 627 మంది జిల్లాల వారీగా ఉన్న టాపర్లు ఈ పోస్టులను ఎంచుకునే అవకాశం ఉంటుంది. అంటే ఒక జిల్లాకు సంబంధించిన టాపర్లు దాదాపుగా ఇక్కడే ఫిలప్ కావడానికి అవకాశం ఉంటుంది. దీంతో ఆ జిల్లాలో కట్ ఆఫ్ మార్కులు తగ్గే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఒక జిల్లాలో 185కు పైగా మార్కులు పొందిన వారు 3 ఉన్నారు అనుకుందాం. వీరు ఖచ్చితంగా ఈ 627 పోస్టులలో జాబు పొందే అవకాశం ఉంటుంది. దీంతో ఆ సంబంధిత జిల్లాలో కట్ ఆఫ్ అనేది తగ్గడానికి అవకాశం ఉంది. నోటిఫికేషన్లో 2వ కేటగిరీని గమనిస్తే సిడి కేడర్. సిడి కేడర్ అనగా కంప్రైజ్డ్ దీస్ డిస్ట్రిక్ట్ అనగా జిల్లాల సమూహంగా గమనించవచ్చు. దీనిని స్పష్టంగా నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది. నోటిఫికేషన్ ప్రకారం సిడి క్యాడర్లను 7గా గుర్తించడం జరిగింది. క్యాడర్ 1లో మనకి ఆసిఫాబాద్, మంచిర్యాల్, పెద్దపల్లి, ములుగు, జయశంకర్ భూపాలపల్లి. క్యాడర్ 2లో నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల్, నిజామాబాద్. క్యాడర్ 3లో సిరిసిల్ల, కరీంనగర్, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి. క్యాడర్ 6లో వికారాబాద్, సంగారెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజగిరి. సిడి 7లో నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల్, నారాయణపేట్, వనపర్తి, మహబూబ్ ఉండడం జరిగింది.
పోస్టుల వారీగా గమనిస్తే కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో వరంగల్, హనుమకొండ, జనగాం వారికి అర్హత ఉంటుంది. ఇవి మొత్తం 5 పోస్టులు కలవు. అదేవిధంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై సీవేజ్ బోర్డులో 67 పోస్టులు. ఇవి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, సంగారెడ్డి వారికి అర్హత కలిగి ఉంటుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, సంగారెడ్డి క్యాడర్ వారికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై సీవేజ్ బోర్డులో 100 పోస్టులు కలవు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, యాదాద్రి వారికి 50 పోస్టులను కేటాయించడం జరిగింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, యాదాద్రి, భువనగిరి క్యాడర్ వారికి 14 పోస్టులు కేటాయించబడ్డాయి. సంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి వారికి 1 పోస్టులు కేటాయించబడడం జరిగింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, సంగారెడ్డి వారికి 202 పోస్టులు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కేటాయించబడ్డాయి. మొత్తంగా నేను గ్రూప్ 4 కటాఫ్కు తీసుకున్న అంశాలు: గురుకుల బోర్డ్ రిజల్ట్, టీఎస్పీఎస్సీ జేఎల్ రిజల్ట్, ఎస్ఐ మరియు కానిస్టేబుల్ రిజల్ట్, గ్రూప్ 4 క్యాడర్లో స్టేట్ క్యాడర్, సిడి క్యాడర్, జిల్లాల వారీగా పోస్టులు ఉండటం. ఈ అంశాల ఆధారంగా నేను ఒక కటాఫ్ నిర్ణయానికి రావడం జరిగింది. నోటిఫికేషన్లో స్టేట్ క్యాడర్ పోస్టులకి ఓపెన్ కటాఫ్ 190 నుండి 195, ఉమెన్కి 180 నుండి 190, బీసీకి 185 నుండి 192, ఈడబ్ల్యూఎస్కి 180 నుండి 187, ఎస్సీ వర్గాలకి 180 నుండి 185, ఎస్టీ వర్గాలకి 175 నుండి 183 ఉండడానికి అవకాశం ఉంది. స్టేట్ క్యాడర్ పోస్టులో ప్రత్యేకంగా బీసీ వర్గాల వారికి గమనిస్తే బీసీఏకి 185 నుండి 188, బీసీబీకి 190 నుండి 192, బీసీసీకి 187 నుండి 190, బీసీడీకి 188 నుండి 191, బీసీఈ వర్గాలకి 180 నుండి 185 ఉండే అవకాశం ఎక్కువ. స్టేట్ క్యాడర్ పోస్టులో ఉమెన్ కేటగిరీకి సంబంధించి ఓపెన్లో 180 నుండి 190, బీసీఏ 172 నుండి 175, బీసీబీ 174 నుండి 176, బీసీసీ 173 నుండి 175, బీసీడీ 175 నుండి 178, బీసీఈ 168 నుండి 170, ఎస్సీ వర్గాలకి 168 నుండి 172, ఎస్టీ వర్గాలకి 165 నుండి 168 ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనం థంబ్నెయిల్లో చెప్పినట్టుగా 150+ కటాఫ్ ఉండే అవకాశం ఉన్న జిల్లాలు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్. ఎందుకంటే జిల్లాల వారీగా గమనిస్తే పోస్టుల సంఖ్య ఇక్కడే ఎక్కువగా ఉండడం. 2 సిడికి సంబంధించి కంప్రైజ్ డిస్టిక్కి సంబంధించిన పోస్టులు కూడా ఎక్కువగా ఇక్కడే ఉండడం. దీనితో పాటు రాష్ట్ర స్థాయి పోస్టులకు కూడా వీరికి అర్హత ఉండడం. ఈ నేపథ్యంలో ఓపెన్ కేటగిరీకి 155 నుండి 160, ఎస్సీకి 150 నుండి 155, ఎస్టీకి 150 నుండి 153, ఈడబ్ల్యూఎస్కి 145 నుండి 150, ఉమెన్స్కి 140 నుండి 145, బీసీఏకి 152 నుండి 155, బీసీబీకి 153 నుండి 157, బీసీసీకి 152 నుండి 156, బీసీడీకి 154 నుండి 158, బీసీఈకి 150 నుండి 152 ఉండే అవకాశాలు 100కు 100% కనబడుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మినహా మిగిలిన 30 జిల్లాలలో కటాఫ్లను పరిగణిస్తే ఓపెన్ కేటగిరీలో 165 నుండి 175, ఉమెన్స్కి 160 నుండి 165, ఎస్సీకి 165 నుండి 170, ఎస్టీకి 163 నుండి 168, బీసీఏకి 163 నుండి 166, బీసీబీకి 165 నుండి 170, బీసీసీకి 164 నుండి 168, బీసీడీకి 166 నుండి 172, బీసీఈకి 160 నుండి 163 ఉండే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. నేను చెప్పిన కటాఫ్ పరిధిలో ఉన్న వాళ్ళు జాబ్ పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను షేర్ చేయండి. మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ.